ప్రియ దేవుని ఆలోచనలో, ఆయన మంచి ఆలోచనలో బ్రతకనికి ఇష్టం కలిగినటువంటి పిల్లలారా, చేరువచ్చిన నిల్చున్నానికి ప్రభునామంలో ఉదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాము. చూడండి, గ్రంథంలో నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఆ పట్టణానికి పత్రిక రాస్తూ ఆయన ఏమి తెలియపరుస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా ఏమి వ్రాయిస్తున్నాడు యొక్క రచయిత మనం చూస్తాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతుంది. ఆయన చెప్తూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్నారు. ఆ సంఘానికి మంచి మాటలు చెప్తున్నాడు. ఆ సంఘానికే కాదు, ప్రతి క్రైస్తవ బిడ్డకు ఆయన పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ సంఘంకు మటుకు మాత్రమే కాదు, ప్రతి పరిశుద్ధాత్మ మాటలు ఆ ఒక్క సంఘానికే కాదు, కానీ ప్రతి మనిషిని వెలిగించుటకు, సత్యంలో బ్రతుకుటకు, జ్ఞానం కలిగి బ్రతుకుటకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి వ్రాయిస్తున్నటువంటి గొప్ప మాటలు ఏమంటే, మనిషి ఇచ్చ నుండి, మనిషి ఆలోచన నుండి, మనిషి ఇచ్చ నుండి లేదా వారి హృదయం నుండి పుట్టింది కాదు వాక్యం. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే వారిలో నుంచి పలుకుతున్నటువంటి దేవుని మాటలు. అందుకే నరుని ఆలోచనల నుండి పుట్టింది కాదు లేఖనం అని మనము తెలుసు, మనము ఎరుగుతాము. కనుక ఈ యొక్క భక్తుడు తెలియపరుస్తున్నాడు, ఏలగనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండాటకు, పాపములోనే మనము బ్రతుకకుండా ఉండాలని, పాపంలో మనము బ్రతకకుండా ఉండాలని పాప శరీరము నిరర్థకమగునట్లు, ఈ పాప శరీరము నిరర్థకం అవ్వాలి. నిరర్థకం అయ్యి ఆ ప్రాచీన స్వభావం, ఆ ముందు పాపంలో ఉన్నటువంటి మన బ్రతుకు, ఆ ప్రాచీన స్వభావం, ఆ పాతరోత బ్రతుకు ఆయనతో కూడా సిలువ వేయబడినని మనం ఎరుగుతాం. మన పాతరోత బ్రతుకంట, మన పాపపు బ్రతుకంట సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినారు కదా, ఆ పాపాన్ని ఆయన భరించాడు కదా. ఆ సిలువలో ఆయన చేతులకు మేకులు కొట్టబడుతూ అక్కడ చనిపోయినాడు. ఆయన ఆ మేకులకు అంటకట్టబడిపోయినాడు. మన పాత రోత బ్రతుకు, మన పాపాన్ని అంతా కూడా మనం కూడా ఏం చేయమని చెప్తుంది అంటే, ఆ సిలువలో నీవు కూడా నీ పాత రోత బ్రతుకంతా దానికి కొట్టివేయబడుతున్నావు. అది ఇక్కడ మనకు లేఖనం తెలియపరుస్తుంది. ప్రియుల, మన స్వభావమును, ఆ ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది. మన పాతరోత బ్రతుకంట యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినాడు కదా, అలాగా మీ పాతరోత బ్రతుకు మీరు కూడా సిలువ వేయబడినారు. ఇప్పుడు మీరు ఎవరయ్యా అంటే, ఒక పారిని సొంత నోటితో ఒప్పుకున్న తర్వాత, ఆయనే రక్షకుడని ఒప్పుకొని, ఆయనే దేవుని కుమారుడని నమ్మి, నీ పాపములు కడుక్కొని బాప్తీసం పొందుకుంటే అప్పుడు మనం ఏమవుతున్నట్టంట, మన పాత రోత బ్రతుకుంటుంది కదా. అందరం పాపలమే కదా, ఎవరన్నా ఉన్నారా పరిశుద్ధులని ఎవరన్నా ఎత్తలేదు, ఎవరు ఎత్తలేరు, అందరము పాపలమే. కనుక ఆ పాత రోత బ్రతుకు సిలువకు మనము కొట్టివేయాలంట. సిలువలో మన పాత రోత బ్రతుకు ఆయన ఆ యొక్క పాపమై శాపమై అనుభవించినాడు ఆయన. ఇంకా మనం ఎలా ఉండాలంటే, ఆ పాతరోత బ్రతుకులో నీవు ఉండకూడదు నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు. నీ పాతరోత బ్రతుకంతా సిలువలో కొట్టివేయబడినవని నీవు ఎరుగుదువు, నీవు నేను అందరం ఎరుగుదుము, క్రైస్తవ బిడ్డలంగా అందరం ఎరుగుదుమని ఈ యొక్క పరిశుద్ధుడైన పౌలు గారు ఆ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నారు. మన పాతరోత బ్రతుకంతా సిలువకు కొట్టివేయబడినాము. మనము ఎలాగ మన పాపపు జీవితం అనుభవించినాము, అదంతా కూడా నీవు ఒప్పుకున్న తర్వాత నీవు దాన్ని ఆ సిలువకు కొట్టేసినావు. నువ్వు సిలువ వేయబడ్డావు. నీవు ఆయన మన పాపాలను బట్టి కదా, ఆయన ఏ పాపం చేయనటువంటి క్రీస్తు ప్రభువారు సిలువకు వేయబడ్డాడు.
కనుక మన పాపాలన్నీ ఆయన వేయబడ్డాడు కనుక నీ పాపాలన్నీ సిలువకు వేయబడి, నా పాపాలన్నీ కూడా ఎక్కడ వేయబడినాయి? సిలువకు వేయబడినాయి. తర్వాత మనము ఎలా బ్రతకాలి ఇంకా అంటే యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా బ్రతకమని మనకు దైవ గ్రంథము తెలియపరుస్తుంది. కనుక మన పాత బ్రతుకంతా కూడా సిలువకు వేయబడిపోయినాం. మనం అది గుర్తు చేసుకుంటున్నది. మనం ఎప్పుడైనా చిన్న తప్పుడు ఆలోచన వచ్చినా, నోటి నుండి పొరపాటు మాట వచ్చినా, తిట్లు కానీ, బూతులు కానీ, అనకూడని మాటలు అనకూడని కానీ ఇలాంటి వచ్చినప్పుడు మన పాత బ్రతుకు సిలువకు యేసుక్రీస్తు ప్రభువారు కదా అక్కడ మన అనుభవించవలసినటువంటి పాపం అంతా ఆయన అనుభవించినాడు. మన పాపాన్ని అంతా సిలువకు వేసినాము. ఇంకా మనం పాపం చేయకుండా బ్రతకమనే కదా క్రీస్తు ప్రభువారు చెప్పిందని పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయాలి. నీ మనస్సాక్షి నీకు పనిచేసే విధంగా ఉండాలని మనకు లేఖనము తెలియపరుస్తుంది. కనుక ఈ పాప శరీరము నిరర్థకమగునట్లు మన క్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. మన పాపములన్నీ ఆయన మోసి శిలువ వేసినాడు పిల్ల. కనుక ఇది గుర్తు తెచ్చుకోవాలి. మన పాపపు ఆలోచన వచ్చిన పొరపాటు, ఈ లోక సంబంధమైన అపవాది సంబంధమైన ఏ ఆలోచన వచ్చినా కూడా అలాంటి స్వభావం నేను ఒకప్పుడు సిలువకి వేసేసినాను, ఇంకా నేను అలాంటి జీవితం బ్రతకకూడదని నిశ్చయించుకున్నాననే ఆలోచన విధానము ప్రతి క్రైస్తవ సహోదరునిలో ఉండాలి అని మనకు లేఖనం వివరిస్తుంది ప్రియుల. అలాగా మనము సిలువ వేయబడ్డాము, మన పాపము సిలువ వేయబడింది కనుక మనము యథార్థంగా పరిశుద్ధంగానే బ్రతకమని దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు పిల్ల. చూడండి, అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 8-9 వచనం కూడా చదువుకుందాము. 6వ అధ్యాయము 8-9 చదువుకుందాం. చూడండి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడని. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు, మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. మనము క్రీస్తు చనిపోయినాడు, మనం కూడా చనిపోతాము. చనిపోయినప్పటికీ ఆ యొక్క జీవం కలిగిన దేవుడు నీ నోటితో ఒప్పుకున్నటువంటి నీ పాపాన్ని బట్టి నిన్ను జీవంలోకి దాటించినట్టు. కనుక మన యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయినాడు, ఆయన దేవుని కుమారుడు కనుక లేచినాడు. మనము చనిపోతాము. ఆ దైవ కుమారుడు మన పాపాన్ని ఆయన మోసినాడు కనుక మనకు ఆ మరణం నుండి విజయం ఆయన మనకు ఇస్తాడు. రెండవ రాకడగా వచ్చినప్పుడు మొదటిగా లేచేది ఆ యొక్క మృతులే. వారికంటే ముందుగా మనమేమి అప్పటికి జీవంలో ఉన్నటువంటి వారంటే పరలోక రాజ్యానికి కానీ లేదా ప్రభు సన్నిధిలో కానీ కనపడదు. ఫస్ట్ వాళ్ళే లేస్తారు, మళ్ళీ తర్వాత వీళ్ళను అందరినీ కలిసి క్షణంలో రెప్పపాటులో మహిమ శరీరాలను ధరించుకొని ఆయన పిలుచుకోపోతాడు. అక్కడ తీర్పిస్తాడు. మనం అన్న క్రియలను బట్టి మనకు ఎక్కడికి పోవాలో, ఆ మంచి దారికి పోవాలో లేదా చెడ్డదారి వెళ్ళలో ఆయనే మనకు నిర్ణయిస్తాడు. ఇలా చూడండి, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువు. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. చూడండి, ఇది మంచి మాటగా దేవుడు వ్రాయించినాడు. ఆ మాట నమ్మదగినదంట. ఏ మాట ఆ మాట అంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాన్ని బట్టి ఆయన చనిపోయినాడు. మనము కూడా మన పాపాన్ని తీసివేయటకు ఆయన చనిపోయినట్టు కనుక మనం కూడా చనిపోయినట్టు లెక్క. మనము మన పాపాన్ని చంపేసినాడు ఆయన. చనిపోయిన ఆయన
చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. మనము కూడా ఆయనతో చనిపోయినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినాడు, ఆయన తిరిగి మళ్ళీ లేచి మళ్ళీ 40 దినాలు కనపడి ఉండి మళ్ళీ తండ్రి వద్దకు చేరాడు, పరలోకానికి వెళ్ళాడు, లేక పరదైస్కి వెళ్ళి మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాడు. నీవు నేను కూడా ఆయనతో కూడా చనిపోతే మనమును కూడా ఆ క్రీస్తు ప్రభువారు లేపుతారు, ఆయనతో కూడా బ్రతుకుతామంటూ మనకు లేఖనం తెలియపరుస్తుంది. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, ఆయనతో కూడా మనము చనిపోయిన వారమైతే, ఆయన మరణంలో మనము పాలుపంపులు పొందిన వారమైతే, అదే మన పాపపు బ్రతుకు చనిపోతాం కదా, అక్కడ మన పాపపు బ్రతుకు ఆ శిలువకు కొట్టేసినాం కదా, అది ఒక మరణమైన, ఆయనతో పాటు మనం కూడా మరణమైనాం. కాకపోతే ఆయన దేవుని కుమారుడు కనుక అందరి కొరకు ఒక్కటే బలిగా ఆ పశువు ఆయన మరణమైనాడు. ఆయన ఎలాగో మరణమైనాడో నీవు కూడా మరణమై అని నీవు నమ్మితే, నేను క్రీస్తులో నేను కూడా మరణమయ్యాను అని నీవు నమ్మినట్లయితే, యేసుక్రీస్తు బ్రతికి మళ్ళీ ఈ లోకంలో కనపడి 40 దినాల నుండి మళ్ళీ తండ్రి వద్దకు చేరి ఇప్పుడు జీవంతో ఉన్నాడు. ఆయన చనిపోయినప్పటికీ తిరిగి లేచి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కనపడి 40 దినాల నుండి మళ్ళీ తిరిగి ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళి ఇప్పుడు జీవంతో ఉన్నాడు. ఆయన చనిపోయినప్పటికీ జీవంతో ఉన్నాడు. నీవు కూడా చనిపోయి అని నీవు నమ్మినట్లయితే, రేపటి కాలాన అనగా ఆయన తిరిగి రెండవ రాకడగా వచ్చిన కాలాన మనము కూడా అప్పటికి చనిపోయిన వారు లేపబడతారు, అప్పటికి జీవంలో ఉన్నవారు రెప్పపాటులో ఆయన మహిమ శరీరాలను ఇచ్చి మనము జీవితకాలము శాశ్వత కాలము బ్రతుకుతాము. మనము ఇదే నమ్మకుంటే, నేను క్రీస్తులో చనిపోలేదు అనేది నీవు నేను నమ్మకున్నట్లయితే, మనము ఆయన జీవంలో ఉన్నట్టు మనం కూడా జీవంలో ఉండము. మనము నమ్మాలి. మనము బాప్తీసం వలన మరణంలోకి పాలు పొందుటకై, బాప్తీసం వలన ఏమవుతున్నాం, మనము ఆయన మరణంలోకి మనము పాలు పొందుతున్నాము. బాప్తీసం అంటే మరణము, క్రీస్తు మరణంలోకి మనం వెళుతున్నాము. బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడినాం. మన పాపం కోసమే కదా ఆయన చనిపోయింది, ఆయన పాతి పెట్టబడింది. అందుకు మనం కూడా పాతి పెట్టబడ్డాము. ఆయనతో కూడా మనము పాతి పెట్టబడిన వారిని. ఆ పాతి పెట్టబడింది, ఆ దాచింది మళ్ళీ తిరిగి రెండవ రాకడగా వచ్చి ఆయన ఆ దాచిన సొమ్ము, నీ దేహము నా దేహము, ఆయన మహిమ శరీరం వచ్చి పరలోక రాజ్యము చేరుస్తాడు. ఎందుకంటే మహిమ శరీరం, ఎందుకంటే రక్త మాంసాలు ఆయన రాజ్యములు అంట ఉండవు, కనపడవు, ఆత్మలు మాత్రమే ఉంటాయి. కనుక ఈ రక్త శరీరంలో ఆ పరలోక రాజ్యానికి వారసులు కావు కనుక అక్కడ ఉండవు. కనుక మనకు మహిమ శరీరము ఆత్మస్వరూపులుగా మనం అక్కడికి దేవుడు పిలుచుకొని పోతాడు. రెప్పపాటులో మనకు అలాంటి శరీరం ఇస్తాడు. అప్పటికి జీవంలో ఉన్న వారికి అలాంటి శరీరం ఇస్తాడు, చనిపోయిన వారికి లేపి ఆ మహిమ శరీరం ఇస్తాడు. ఆ పరిశుద్ధ పట్టణంలో ఆ యొక్క విలువైన లోకం ప్రియులారా, ఒక మనిషి, ఒక సైంటిస్టు లేక కొంచెము దూరము ఆకాశంలోకి వెళ్ళాలంటే ఆ చంద్రమండలం వరకు పోతున్నాడు. కానీ ఇంకా అంత పైన ఇంకా ఎంతో చాలా దూరము విశ్వం ఉంది, అంత దూరముకు వెళ్ళలేకున్నాడు. ఏమంటే ఈ శరీరము అంతవరకు మాత్రమే పోతుంది. అది కూడా ఒక సూట్ లాంటి అక్కడ వాతావరణము సరిపోయే విధంగా వెళ్తాడు మనిషి. మామూలుగా ఇలాంటి శరీరం వెళ్ళిపోతే అక్కడ గడ్డ కట్టిపోతాము, లేక అక్కడ గాలి లేదు, అక్కడనే ఉండిపోతాము. కనుక ఈ యొక్క దేవుడు మనుషులకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆ మేధస్సును బట్టి వాళ్ళు అక్కడికి పోయి తిరిగి వస్తున్నారు. ఎంతవరకు పోతున్నారు? చంద్రమండలం వరకు పోతున్నారు. కానీ దేవుడు చాలా అతీతమైన లోకం, అది చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి. ఆ ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే ఈ శరీరం పనికిరాదు, దానికి మహిమ శరీరం కావాలి. కనుక ఆయన మహిమ శరీరాలు ఇక్కడ మార్చేసి అక్కడ మనకు పిలుచుకొని పోతాడు. చూడండి, మరొక ఆలోచన చూస్తాం దేవునిది. రోమీయులకు
కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మాట చదువుతున్నాము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాము. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకుని, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలంచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండు. మనము కృతజ్ఞత కలిగి ఆ క్రీస్తులో ఎదగాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము ప్రతి హృదయంలో ఏలుచుండాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఇందుకొరకే మనము ఒక్క శరీరంగా పిలువబడుతున్నాము, ఒక్క శరీరం. అందుకే అన్ని సంఘాలన్నీ కలిసి దేవుడు ఏమని వ్రాయిస్తూ వచ్చున్నాడు, ప్రతి సంఘమును దేవుడు ఒక్క సంఘముగానే పిలుస్తున్నాడు, ఒకే మాట మీద ఉండాలని కోరుతున్నాడు. ఏక మనసు, ఏకాత్మ, ఏక పూర్ణాత్మ కలిగి ఉండమంటున్నాడు. పలు విధాల ఆలోచనలు కలిగి ఉండవద్దని దేవుడు చెప్తున్నాడు. మన ప్రవక్తలు కానీ మన అపోస్తలులు కానీ వీరందరూ కూడా వాక్యాన్ని బట్టి అందరి ఆలోచన విధానము ఒక్కటే విధానం ఉంది. కానీ ఈనాటి సమాజంలో వాక్యాన్ని బట్టి పలు విధాల ఆలోచనలు, పలు విధాల రకాలుగా ఆలోచన విధానంలో బ్రతుకుతున్నాం. కానీ దేవుని చెప్తున్నాడు, ఆ ఒక్కడైన దేవుని ఏకాత్మతోనే ఏక మనసు కలిగి ఒక సార్వత్రిక సంఘంగా ఒక్కటే భార్య అయిన సార్వత్రిక సంఘంగా ఏక మనసుతోనే ఉండండి. సార్వత్రిక సంఘంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రతి గుడిలో, ప్రతి మందిరంలో ఒక్కటే ఆలోచన కలిగి ఉండమని చెప్తున్నది. ఏకాత్మ, ఏకైక దేవునిలో ఏకాత్మ కలిగి సార్వత్రిక సంఘం అంతా ఒకే ఆలోచనలతో కట్టబడాలి, దిద్దబడాలని చెప్తూ ఉంటే, కానీ మనకు ఒక్కొక్క సంఘంలో, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకాలుగా మనము జ్ఞానం లేక మనము వేరే విధాలుగా మన యొక్క పద్ధతులు ఉంటున్నాయి. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మనము పిల్లలమైతే దేవుని వారసులము, అనగా దేవుని వారసులు మనము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడినప్పుడు మనము ఆయన వారసులము. ఆయనతో కూడా శ్రమపడే పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పిల్లలు శ్రమ పడితేనే మీరు నా వారసులు అంటూ ఉన్నాడు. కనుక మనకు శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక సమస్యలు వచ్చాయి, అనారోగ్యాలు వస్తాయి, ఏంటి యొక్క తెగుళ్ళు కానీ, రోగాలు కానీ, చెట్లకు గాక మనుషులకు గాక మానలకు వస్తాయట. ఆ మానలకు కూడా వస్తూ ఉన్నాయి, మనుషులకు వస్తున్నాయి. కానీ నీవు ఎలా ఉండాలంటే శ్రమలోనే ఆనందపడు, ఇరుకులు ఇబ్బందుల్లోనే నీవు సంతోషపడు. క్రీస్తు నామాన్ని బట్టి ఆయన ఏ తప్పు చేయలేదు, ఏనంటే అందరి కోసము ఎంత నరకము అనుభవించినాడు ఆయన. ప్రభువా తండ్రి, ఈ గిన్నె తీసివేయి ప్రభా, అన్నాడు. ఈ మరణము నేను తాళలేనయ్యా, తీసివేయాలని అని చెప్పి మళ్ళీ అయినా తండ్రి నీ చిత్తమే నెరవేరాలి తండ్రి, నేను చనిపోవాలి తండ్రి, నీ మాట నెరవేర్చాలి తండ్రి అని చెప్పినాడు. ఆయన మననాటి శరీరంతో మన కోసం చనిపోయినటువంటి గొప్ప దేవుడు. ప్రియ
కనుక ఈ గిన్నె అనగా ఈ మరణం తీసివేయి ప్రభువా అని చెప్పినప్పటికీ, ఆ మాట అన్నప్పటికీ, తండ్రి నేనేదో ఈ మరణాన్ని తాళలేక అంటున్నాను, కానీ నీ చిత్తం నెరవేరాలంటే ఈ మరణం నేను రుచి చూడాల్సిందే. ఈ ప్రతి ఒక్కరి బిడ్డ కోసం నా రక్తం కార్చాల్సిందే. ప్రతి ఒక్కరి పాపాన్ని నేను సిలువగా, నా ప్రాణాన్ని సిలువకు అప్పగించాల్సిందే. ఆ రక్తం ద్వారా ఎంతోమంది పరిశుద్ధులు అవుతారు, నీ బిడ్డలు అవుతారు, నీ రాజ్యంలో నీ వారసులు అవుతారని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి సిలువలో మనందరి కోసం చనిపోయినాడు పిల్లలు. కనుక మనం శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ మనం అనుభవ జ్ఞానం కలిగి రావాలనే మనకు దేవుడు నీకు ఎప్పుడు సుఖము పెట్టడు, ఎప్పుడు సంతోషం పెట్టడు, ఎప్పుడు దుఃఖం పెట్టడు, అలాగని ఎప్పుడు శ్రమలు, ఇరుకులు అలాగా పెట్టడు. నీకు అన్ని రుచి చూపిస్తాడు. అన్నీ ఆ అన్ని రుచుల్లో నువ్వు జ్ఞానం పొందుకొని దేవునిలో ఆ క్రీస్తులాగా, క్రీస్తు సారూప్యత కలిగి మనం బ్రతకాలని దేవుడు ఆలోచన. ప్రతిదీ నీకు నేర్పించి జ్ఞానం కలిగి బ్రతకమని గ్రంథము యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరుల, నీ నా జీవితాలు యేసుక్రీస్తు మాట ద్వారా, ఆయన వాక్యాల ద్వారా మనం కట్టబడుతూ దిద్దబడుతూ మనం ముందుకెళ్దాము. అలాంటి ఆలోచన విధానం దేవుడు అందరికీ దయచేయను గాక. తలవచ్చినట్లయితే చిన్న ప్రార్థన. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. మహాపరిశుద్ధుల ప్రభు స్తోత్రాలు వందనాలైన